హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, 'ఓజీ' సినిమాకి సంబంధించి ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలుంది. సో, ఆ తర్వాత ఆడియన్స్ ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారి మాన్యా ఏ విధంగా ఉండబోతుంది థియేటర్‌లో. మరి ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ గానివ్వండి, లేకుంటే మొన్న వచ్చిన ట్రైలర్ గానివ్వండి, లేకుంటే ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ ఏ రేంజ్ వరకు వెళ్ళింది, మరి ఎంతవరకు కలెక్ట్ చేయాలి? సో, ఈ లెక్కలన్నీ కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అయిన అప్పాజీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్, మొదటి నుంచి కూడా 'ఓజీ' పట్ల ఒక పాజిటివ్ వైబ్సే ఉన్నాయి సార్. అవును. ఏ కంటెంట్ వచ్చినా సరే టీజర్స్, సాంగ్స్ అన్నిటి కూడా పాజిటివ్ వైబే వచ్చింది. మొన్న అవును. ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది నిన్నేమో. అవును. మరి ట్రైలర్ ఎలా అనిపించింది? బుకింగ్స్ అయితే ఓ రేంజ్‌లో జరిగిపోతున్నాయి. హ్మ్. మరి హ్మ్. ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ కూడా ఏ రకంగా ఉంది? హ్మ్. ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు? హ్మ్. సో, ఈ లెక్కలన్నీ ఒక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా సార్? అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న లెక్కలన్నీ అథెంటిక్ కాదు. ఓకే. అటా అదే హ్మ్. సమాచారం. ఎందుకంటే డైరెక్ట్‌గా ప్రొడ్యూసర్‌కి మాత్రమే ఒక సినిమాకి సంబంధించి ఎంత బిజినెస్ అయిందనేది తెలుస్తది. అవును. మిగతావన్నీ గూడా ఏదో అది ఒక 100,00,00,000 అయింది. ఇది ఒక 80,00,00,000 అయింది. అలా ఇలా అని అంచనాలు మాత్రమే. అలాగా అంచనాల ప్రకారం చూసుకుంటే ఈ సినిమాకి థియేట్రికల్ గాని, ఓటీటీ, యూట్యూబు, హిందీ డబ్బింగ్ ఇలాగ అన్నీ కలిపితే దాదాపుగా ఒక 300-350,00,00,000 బిజినెస్ జరిగిందని చెప్పి మనకనిపిస్తుంది. మూడు ముఖ్యంగా ఓకే. ఓవర్‌సీసే దాదాపుగా 45-50,00,00,000 ఓవర్‌సీస్ బిజినెస్. హుహు. అలాగే ఆంధ్ర మొత్తం ఒక 80,00,00,000. ఓకే. ఇక్కడ నైజాం 45-50,00,00,000. సీడెడ్ 20-25,00,00,000. కర్ణాటక కూడా ఇంచుమించు అదే రేషియోలో 20-25,00,00,000. ఇలాగా హ్మ్. కని విని ఎరుగని అంటాం కదా! హ్మ్. అలాగా దీనికి థియేటర్‌లుగానే దాదాపుగా ఒక 200,00,00,000 బిజినెస్ జరిగిందని చెప్పి మనకనిపిస్తుంది. ఓకే. దీని ప్రకారం చూస్తుంటే ఇప్పుడు నిర్మాత చెప్తున్నట్టు దీనికి 250,00,00,000 బిజినెస్ ఖర్చు అయిందనుకుంటే కూడా హ్మ్. ఒక 100,00,00,000 టేబుల్ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఓకే. ఈ సినిమాకుంది. అంటే ఓకే. ఇంత బిజినెస్ జరగడం అనేది ఈ సినిమా తాలూకు క్రేజ్‌కి అద్దం హ్మ్. పడుతుందని చెప్పొచ్చు. ఓకే. అంటే ఈవెన్ పొలిటికల్ మీటింగ్స్‌లో గూడా ఆ మధ్య పవన్ కళ్యాణ్ వైజాగ్‌లో పెట్టినటువంటి మీటింగ్ గాని, అంతకుముందు మీటింగ్స్‌లో గాని, హ్మ్. అన్నిట్లో గూడా ఓజీ, ఓజీ, ఓజీ అని అరవడాన్ని మనం చూస్తున్నాం. ఓహ్! అది టైటిల్ చాలా క్యాచీగా ఉండడం వల్లో ఏంటో హ్మ్. జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది. ఎక్కిపోయింది. అవును. ఈవెన్ 'హరిహర వీరమల్లు' సినిమా టైంలో గూడా ఓజీ గురించే ఎక్కువగా హడావిడి. ఫాన్స్ ఇది అవును. చేశారు. హడావిడి చేశారు కదా! హ్మ్. ఆ రకంగా చూస్తే ఓజీకి విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. హ్మ్. దానికి తగ్గట్టుగానే ఈ బిజినెస్ జరిగింది. ఇప్పుడు 200,00,00,000 బరిలో అంటే 200,00,00,000 వెనక్కి తీసుకొచ్చే దీనితోటి టార్గెట్ తోటి ఆహ్, బరిలోకి దిగుతుంది. థియేటర్‌లోకి వస్తుందని చెప్పి మనం అనుకోవచ్చు. ఓకే. సో, మరి 200,00,00,000 అంటే ఒక 500,00,00,000 వరకన్నా వెళ్తుందా? 500-1000,00,00,000 ఎందుకంటే మొన్న 'మిరాయి' సినిమాకే సో, హ్మ్. మొదటి రోజు రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఇది 1000,00,00,000 మార్క్ అన్నారు. మరి ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా కాబట్టి, ఆ! ఆ! 'ఓజీ' చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి, ఓ 1000,00,00,000 వరకు వెళ్ళే అవకాశం ఉందా సార్? కాదు. అంటే 'పవన్ కళ్యాణ్' సినిమా అయినా కూడా 1000,00,00,000 అనేది టూ మచ్. ఎందుకంటే హ్మ్. ఇప్పుడు ఏ సినిమాకైనా 'మిరాయి' కూడా హిందీలో ఆ రేంజ్‌లో కలెక్ట్ చేస్తున్న అంచనాలతోటి కనీసం ఇది 'హనుమాన్‌ను' దాటుతది. 'హనుమాన్' 300,00,00,000 కాబట్టి ఇది కనీసం ఒక 400, 500,00,00,000 అవుద్దని చెప్పన్నారు. ఇంకొంతమంది అత్యుత్సాహంతోటి 1000,00,00,000 1000,00,00,000 అది ఇది అని చెప్పి హడావిడి చేశారు. హ్మ్. ఆ అంచనాలతో పోల్చితే ఆ సినిమా చాలా వరకు వెనకబడినట్టే అవును. కదా! హ్మ్. అది కాకపోతే అది ఓన్లీ 50,00,00,000 బడ్జెట్‌లో తీశారు కాబట్టి హ్మ్. ఆ 50కి అదనంగా ఎంతొచ్చినా కూడా బ్లాక్ బస్టరే కదా! అవును. అంటే థియేటర్‌కల్గానే కాకుండా ఇందాక మనం చెప్పినట్టు ఒక సినిమాకి హ్మ్. ఈ వేరే వేరే డీల్స్ ఆడియో అని, ఓటీటీ అని, హిందీ డబ్బింగ్ అని ఇలా రకరకాల మార్గాల్లో డబ్బులొచ్చే అవకాశాలున్నాయి కాబట్టి హ్మ్. ఆ సినిమా బ్లాక్ బస్టర్. ఓకే. కానీ అది ఓ 200,00,00,000 లోపు ఆగిపోతుంది. ఇప్పుడున్న హ్మ్. అంచనా ప్రకారం. ఇంకా 'ఓజీ' వచ్చిందంటే ఇంకా అది థియేటర్‌లో కూడా దొరకని పరిస్థితి ఉంటది కాబట్టి ఇంక రేపటితోటి ఆ సినిమాకి సంబంధించి ఇది అయిపోద్ది. ఓకే. అందువల్ల 'ఓజీ' సినిమాని మరీ ఎక్కువగా ఎంత క్రేజ్ ఉన్నా గూడా హ్మ్. ఈ ఓన్లీ 200,00,00,000 వెనక్కి తెస్తేనే అది పెద్ద విజయం. ఓకే. పైగా హిందీలో పవన్ కళ్యాణ్‌కి అంత మార్కెట్ అది లేదు కాబట్టి హ్మ్. ఆహ్, 400,00,00,000, 500,00,00,000 కలెక్ట్ చేస్తే చాలా ఎక్కువ. ఇంకా 1000,00,00,000 లేదంటే 500,00,00,000, 600,00,00,000 అనేది మనం ఆశించకూడదు. ఓకే. ఓన్లీ అంటే ఒక హీరో తెలుగులో మాత్రమే మార్కెట్ కలిగినటువంటి ఒక హీరో ఇప్పుడు 'అల్లు అర్జున్' లాగా కేరళలోనో లేకపోతే ఇంకో ఎక్కడ 'ప్రభాస్' లాగా పాన్ ఇండియా ఎక్కడ లేకపోయినప్పటికి కూడా తెలుగు తెలుగు వారికి మాత్రమే సుపరిచితుడు. తెలుగు వాళ్ళలో మాత్రమే క్రేజ్ ఉన్నటువంటి 'పవన్ కళ్యాణ్‌కి' ఈ రేంజ్‌లో బిజినెస్ జరగడం అనేది మామూలు విషయం కాదు కదా! అవును. కదా! హ్మ్. సో, ఆ రకంగా చూస్తే
ఇది ఒక బిగ్గెస్ట్ ఇదని చెప్పొచ్చు ఓకే. పవన్ కళ్యాణ్ కెరీర్ లో. ఓకే. సరే ఇక ట్రైలర్ వచ్చేసాక సోషల్ మీడియాలో ఆ ట్రైలర్ తర్వాత స్టోరీ ఇలా ఉండబోతుంది, అలా ఉండబోతుంది డిస్కషన్స్ ఆ, మొదలుపెట్టేసారు. ఆ, వాళ్ళకి వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్, ఊహాగానాలు, కొత్త కొత్త నరేషన్‌లు బయటకు తీసుకురావడం చూసాం. సో ఆ. మీకేమో ఎలా అనిపించింది సార్ ట్రైలర్ చూసాక ఎలా ఉండబోతుందంటారు మూవీ? అంటే అదే అంటే పవన్ కళ్యాణ్ మళ్ళీ ఒక హ్మ్. మాస్ ఈ ఈ తరహా అంతకుముందు పంజా ఇటువంటి వాటిలో కొంత చేసినా కూడా అవుట్ అండ్ అవుట్ ఇలాగా ఒక మాస్ గెటప్ మాస్ అప్పీల్ కలిగినటువంటి సినిమా చేసి హ్మ్. చాలా రోజులైంది కాబట్టి ఈవెన్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినటువంటి ఖుషి సినిమా ఏంటది మాస్ ఇదేం కాదు, ఎక్కువ అవును. క్లాసే ఉంటుంది. అవును. ఈవెన్ జల్సాలో కూడా కొంచెం ఆ నక్సలైట్ అది ఇది ఉన్నా కూడా హ్మ్. అది కూడా ఓవరాల్ గా ఫ్యామిలీ ఎమోషన్స్ అవి ఉంటాయి అవును. కదా. అత్తారింటికి దారేది కూడా. అత్తారింటి దారి అయితే కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవును. కదా. హ్మ్. అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తోటే ఆ రేంజ్ కలెక్షన్స్ ఆ రేంజ్ లో రికార్డ్స్ అవి బద్దలు కొడితే ఈ సినిమా కనుక పట్టిందనుకో, హ్మ్. అంటే నేను అంతకుముందు ఎప్పుడో ఒక సరదాగా ఒక ఆర్టికల్ రాశాను. ఎప్పుడు కూడా అంటే యాక్షన్ ఎంటర్టైనర్సే ఒక ఇంద్ర, ఒక సమరసింహారెడ్డి ఇలాగా ఆ, బీభత్సం అనేటువంటి యాక్షన్ సినిమాలు మాత్రమే సూపర్ డూపర్ హిట్ అయిన ఈ కనిపిస్తాయి. అటు హిందీలో షోలే హ్మ్. ఏ? తర్వాత తర్వాత ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కూడా పెద్ద స్థాయిలో 100 కోట్లు వసూలు చేయడం అనేది తర్వాత కాలంలో ఇప్పుడు జరుగుతుంది. మామూలుగా చూస్తే ఎప్పుడు చూసినా కూడా ఈ పగ, ప్రతీకారాలు, రక్తాలు కారడాలు, రక్తం ఏరులై పారడాలు ఇవన్నీ ఉంటేనే సినిమా పెద్ద స్థాయిలో విజయం సాధిస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ చెప్పినవన్నీ ఇందులో ఉన్నాయా లేదన్నది పక్కన పెడితే ఇది ఓకే. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ కాబట్టి హ్మ్. ఒకవేళ ఎక్కిందనుకో ఇంకా ఖుషి, అత్తారింటికి దారేది ఈ రికార్డులు ఏవి ఉండవు, ఓకే. ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఓకే. సార్ మీరన్నట్టు ఫ్యామిలీ ఆడియన్స్‌ని అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు తన సినిమాలకు బాగా లాగారు. ఉమ్, కానీ ఈ సినిమాకొచ్చేసరికి ఏ సర్టిఫికేట్ వచ్చింది సెన్సార్ నుంచి. ఉమ్, సో వైలెన్స్ ఉందని జెప్పేసి. మరి ఆ. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారా? రారా? అని ఒక సందేహం అయితే ఉంది. సో ఇదేమన్నా మైనస్ పాయింట్‌గా మారే అవకాశం ఉందా సార్? అంటే పవన్ కళ్యాణ్ లాంటి ఒక పెద్ద స్టార్కి హ్మ్. అందులోనూ ఆయన ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాడు. హ్మ్. మొన్న ఈ ఫంక్షన్లో ఆయన చెప్పిన డైలాగులకి సినిమాలో ఉన్న దానికి హ్మ్. కొంతమంది కామెంట్స్ మనం చూస్తే, అరే ఆయనకి ఎవరైనా చెప్పండిరా ఆయన ఉప ఓకే. ముఖ్యమంత్రి అని చెప్పి అంటే అంటే మర్చిపోయారు. అంత పెద్ద ఒక హోదాని హ్మ్. మర్చిపోయి అతను ఒక ఏదో హీరో లాగా, ఫక్తు హీరో లాగా, కమర్షియల్ హీరో లాగా చేస్తున్నాడనే ఒక చిన్న విమర్శ వచ్చింది. హ్మ్. అలాగా మనం ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలకి ఆ, ఏ ఏ సర్టిఫికేట్ ఇది రావడం అన్నది ఖచ్చితంగా కొంచెం ఇదే. అంటే హ్మ్. నిబంధనల ప్రకారం ఏ సర్టిఫికేట్ అంటే 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని థియేటర్ లోపలికి అనుమతించకూడదు. అవును. మరి అలా అంటే చాలా మంది మిస్ అయిపోతారు. అవును. కాకపోతే ఏంటంటే అదృష్టమా దురదృష్టమా అన్నది పక్కన పెడితే హ్మ్. పెద్దగా థియేటర్ల దగ్గర ఏం రిస్ట్రిక్షన్స్ ఏం పట్టించుకోరు, హ్మ్. పెట్టరు కదా. అవును. చిన్నపిల్లలు వెళ్ళిపోయినా కూడా వదిలేస్తారు. నిబంధనలు కరెక్ట్గా పాటిస్తే హ్మ్. ఏ సర్టిఫికేట్ అంటే ఇలా ఉంటది. ఆ 16, 18 సంవత్సరాల వయసు అంతే. దాటితే మాత్రమే హ్మ్. థియేటర్ లోపలికి అలా ఉంటుంది. అలో చేయాలి. హ్మ్. మరి అది కనుక గట్టిగా దాన్ని పాటిస్తే దాని ప్రభావం కలెక్షన్ మీద ఉంటది. హ్మ్. అంటే ఏంటంటే ఆహ్, హింస కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉంటే కూడా ఇది ఏ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన ఇది ఉంటది కాబట్టి, ఓకే. అంటే మిగతా అంటే అశ్లీలత అటువంటివి ఉండవు కానీ పవన్ హ్మ్. కళ్యాణ్ సినిమాల్లో హింస ఎక్కువ. హింస ఓకే. ఎక్కువ ఉంది కాబట్టి అది వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇచ్చి ఉంటారు. హ్మ్. ఏ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఉండేలాగా పెద్ద హీరోలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఫైనల్‌గా మరి పవన్ కళ్యాణ్ గారి కెరీర్‌లో 'ఓజీ' ఎటువంటి స్థానాన్ని సంపాదించుకోబోతుంది? అంటే ఎటువంటి రిజల్ట్స్‌ని చూడబోతుంది అనుకోవచ్చు సార్? ఇప్పటి అంటే వరకున్న అవునవును. అంటే ఇప్పటివరకు ఉన్న ఆయన టాప్ 10 సినిమాలు మనం తీసుకుంటే హ్మ్. అందులో టాప్ 10లో ఇది ఫస్ట్ ప్లేస్‌కి వెళ్తదనే అంచనాలైతే ప్రస్తుతానికి ఉన్నాయి. అంటే ఈ సినిమాలు ఏవైతే రికార్డ్స్ అని చెప్పి మనం అనుకున్నామో, ఆ రికార్డులన్నిటిని అది బ్రేక్ చేసి ఓకే. నంబర్ 1 పొజిషన్‌లో పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఉంటదని చెప్పి అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అది నిజం కావాలని మనం కోరుకోవాలి. ఇంకొకటేంటంటే హ్మ్. అంతకుముందు మనం చెప్పుకున్నాం. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఫస్ట్ టైము ఇలాగ చాలా తక్కువ వ్యవధిలో 2 సినిమాలు రావడం. అవును. అందులోనూ మొన్నొచ్చిన 'హరిహర వీరమల్లు' సినిమా బాగా డిసప్పాయింట్ చేయడం, బాగా అవును. విమర్శలు పాలవ్వడం, రైట్. విపరీతంగా ట్రోలింగ్ జరగడం జరిగింది కాబట్టి, హ్మ్. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ గూడా ఈ సినిమా పెద్ద విజయం సాధించి ఎవరైతే ఇంక పవన్ కళ్యాణ్ హీరోగా అతని పని అయిపోయింది, ఇంకా
ఓన్లీ పాలిటిక్స్కి మాత్రమే పరిమితం అవ్వాలి, నెక్స్ట్ వచ్చే ఉస్తాద్ అది కూడా పెద్దగా ఉండదని చెప్పి కొంతమంది